ప్రజల్లోకి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఈ విమర్శలు ఎదుర్కోవాలి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ గౌడ్ గారు. ఏం చెప్తున్నారు? నమస్తే అండి. నమస్తే. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతః అని అన్నారు. భారతదేశం స్త్రీలకు ఎంత గౌరవంగా పూజిస్తుందో, ఎంత గౌరవిస్తుందో మనందరికీ తెలుసు. కానీ అడ్డదిడ్డంగా అధికారంలోకి వచ్చి మంచి మనుషులం అనేది మర్చిపోయి, మానవత్వాన్ని కోల్పోయి, ఈ రోజు ఎక్కడికైతే వచ్చి ఏ ఎన్నికల గురించి అయితే ఒక ఆడకూతురి కన్నీళ్లను ఏ విధంగా మాట్లాడుతున్నారో మన అందరం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక తెలంగాణనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చూడాలి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళు చూడాలి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళు చూడాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆడవాళ్ళు రాజకీయాలకు రావడమే గగనం. ఈ రోజులల్లా వచ్చిందంటే వాళ్ళ భర్త చనిపోయి ఆమె 6 నెలలు కాకముందే రాజకీయాలకు వచ్చింది. అప్పటి వరకు ఇంట్లో ఉన్న ఆమె బయటికి వచ్చి అంతమంది ప్రజలను చూసేసరికి నా భర్త ఇంతమంది గుండెల్లో ఉన్నారా అని భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయితే, దాన్ని కూడా కన్నీటితో రాజకీయం చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. బేషరతుగా ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి నేను ఇందాక మాట్లాడుతుంటే ఎవరి మధ్యలోకి రాలేదు, వాళ్ళు కూడా మధ్యలోకి రావద్దు. అత్యధికంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నది పావని గౌడ్ అనేసి ఇప్పుడు సోదరి అక్క గారు మన కల్వ సుజాత గారు మాట్లాడిండ్రు. అడ్డదిడ్డంగా ఎవరైతే మాట్లాడుతున్నారో అడ్డదిడ్డంగా మాట్లాడేటోళ్ళకే అడ్డదిడ్డమైన కౌంటర్లు ఇస్తుంది పావని గౌడ్. గౌరవించేటోళ్లకు, గౌరవం ఇచ్చేటోళ్లకు గౌరవంగా మాట్లాడుతుంది పావని గౌడ్. ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్న చర్చ సునీత గారి కన్నీటి గురించి. సునీత గారి మీద ఎవరైతే మంత్రులు మాట్లాడినరో వాళ్ళు మంత్రులుగా, ఎంపీలుగా చేసి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఒక ఆడకూతురి కన్నీళ్లను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతుంది. దాని మీద ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో అంటే సునీత గారిని మాట్లాడలేదు అనేది అందరికి అసలు ఏం మాట్లాడుతున్నారండి? డైవర్షన్ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా, మరి ఇంకెవరో చెప్పిండ్రా, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు సునీత గారి కన్నీటి మీదనే కదా మనం మాట్లాడింది అడ్డదిడ్డంగా. మళ్ళా ఆమెను మాట్లాడలేదు, సునీత గారిని మాట్లాడలేదు అని మాట్లాడడం ఎప్పటి వరకు సమంజసం? సోనియా గాంధీ గారికి భర్త లేరు, ఇందిరా గాంధీ గారికి భర్త లేరు. వాళ్ళు హిస్టరీ చదువుకున్నా కూడా ప్రతి ఒక్క మహిళకు ఆదర్శప్రాయంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఏం జరుగుతున్నది? ఎవరు ఒక వయస్సుకు గౌరవం ఇయ్యరు, పదవికి గౌరవం ఇయ్యరు. అంటే వాళ్ళ తండ్రి వయసు ఉన్నోళ్ళను కూడా ఏది పడితే అది మాట్లాడతారు, వాళ్ళ బిడ్డల వయసు ఉన్నోళ్ళు, భర్త చనిపోయి ఉన్నోళ్ళను కూడా ఏది పడితే అదే మాట్లాడతారు. ఇదే రాజకీయ సంస్కృతి వాళ్లకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేర్పిస్తున్నదా? ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద ఎవరో బీజేపీ నాయకుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ గారు ముందుండి మాట్లాడినరు, ఒక ఆడకూతురుని ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అని. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. అది మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారి మాకు నేర్పించిన సంస్కారం. సంస్కారహీనులు ఈ రోజు రాజకీయాలకు వచ్చి పడితే అక్కడ 3 సార్లు వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి వాటి గురించి మాట్లాడిందా మా నాయకులు? అందరం కూడా అసలు ఆమె పాపం ఇంటికే పరిమితం. ఆమె ఎప్పుడు కూడా బయటికి వచ్చింది లేదు. ఆ భర్త ఇంతమంది గుండెల్లో స్థానాన్ని కల్పించుకున్నారా అని ఏడుస్తే ఆమె ఏడుపును వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు కూటపు మాటలు, వీళ్ళు నాటకపు మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆమె ఏడుస్తేనంట సభల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందట, ఓడిపోతారట. అంటే వాళ్ళ భర్త గుర్తొచ్చి ఏడవడం కూడా తప్పేనా ఈ సమాజంలో? అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, ఏడవడం కూడా ఒక రాజకీయమేనా ఈ సమాజంలో? పవన్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించాలి మనం. ఒక్క నిమిషం. అసెంబ్లీ సాక్షిగా సబిత గారిని ఏ విధంగా అగౌరవపరిచిందో మనం చూసినాం. సునీత లక్ష్మారెడ్డి గారిని ఏ విధంగా అగౌరవపరిచిందో చూసినాం. ఇప్పటికిప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల సాక్షిగా ఏ విధంగా ఆడపిల్లలను, ఒక భర్త చనిపోయిన ఆమెను ఏ విధంగా అగౌరవ పరుస్తున్నారో, అపస్సు పాలు చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.
దేవుడు ప్రతిదీ కర్మ అనేది నేను నమ్ముతా. కర్మ ఎవరికి వాళ్ళకి తిరిగి వస్తదండి. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. వాళ్ళ ఆడబిడ్డలు రేపు వాళ్ళ ఇంట్లో ఏదన్నా అయ్యి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయమే అనుకుంటారా? దాన్ని కూడా డ్రామానే అంటారా? ఆడబిడ్డల కన్నీళ్లను ఈ విధంగానే మాట్లాడతారా? మరి వీళ్ళ భర్తలు చచ్చిపోతే వీళ్ళ ఆడలు డీజేలు పెట్టుకొని తీర్మాలు డాన్సులు చేస్తారా అండి? నాకు అర్థం కావట్లేదు. ఏం మాటలండి? రాజకీయాలు ఉన్నాము కొంచెం ఆలోచించాల్సింది. అంటే ఒకరు కాకపోయినా ఒకరైనా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అంశాలు. కొందరికి మెచ్యూరిటీ ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు, కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అభ్యర్థులకు కేసీఆర్ ని విమర్శించడం తప్పులేదు, కేటీఆర్ ను, హరీష్ రావును, కవితను ఎవరిని విమర్శించడం తప్పులేదు, కానీ ఒక అభ్యర్థి బాధలో ఉన్నటువంటి అభ్యర్థిని విమర్శించడమే ఈ రోజు కొంత బూమరంగా అవుతోంది. రైట్, 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. పవన్ గారు మీ దగ్గరకు వస్తాను. కార్తిక్ గారు కూడా ఉన్నారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే. నమస్తే అండి. సో అంటే ఇట్లాంటి ఎన్నికలు రావద్దని కోరుకోవాలి.